హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో చికెన్ బిర్యానీ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా ఈ బిర్యానీని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 4 ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకుని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్నా. ఈ ఉల్లిపాయలు అనేవి ముందు ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి చాలా పని అనేది సేవ్ అవుతుందండి. చాలా త్వరగా మనం బిర్యానీని రెడీ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలని రెడీ చేసేసుకుంటే వీటిని పక్కన పెట్టేసుకుని ఒక మందపాటి గిన్నెనైతే తీసుకోవాలి. దీనిలో నేను ఇక్కడ ఒక అరకిలో వరకు చికెన్ని తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే లెగ్ పీసులనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ని శుభ్రంగా కడిగేసుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొద్దిగా పసుపుని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకోవాలి. ఇది వేయటం వల్ల బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని, మీ దగ్గర ఉంటే కొద్దిగా పుదీనాను కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, వేయలేదు. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా దీనిలో వేసుకోవాలి. తర్వాత మనం ఉల్లిపాయలని వేయించిన నూనె ఉంది కదండి, అది కూడా దీనిలో వేసేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను దీనిలో కొద్దిగా నిమ్మరసం కూడా వేసానండి. ఇలా ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఈ బిర్యానీ కోసం 1 గ్లాసు బాస్మతి రైస్ని ఈ విధంగా అరగంట ముందే శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని దీనిలో ఒక 4 గ్లాసుల వరకు నీళ్ళు తీసుకోవాలి. మనం ఈ రైస్ని ఉడికించాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో హోల్ గరం మసాలాని వేసేసుకోవాలి. చెక్క, లవంగ, జాపత్రి, అనాస్ పువ్వు, అలాగే షాజీరా, ఇవి అన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మనం వండే 1 గ్లాస్ బియ్యానికి ఇవి కరెక్ట్గా మెజర్మెంట్ అనమాట. దీనిలో ఒక 2-3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకుని ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకుని నీళ్ళు బాగా మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు మనం చికెన్ కూడా కలిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఒక పక్కన స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఇది కూడా కొద్దిగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని చికెన్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ నీళ్లు మరిగిపోయినాయి కదా, మనం ఇప్పుడు దీనిలో ముందుగా కడిగి నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఈ బియ్యం అనేవి ఒక 70% ఉడికించుకోవాలండి. ఇలా మరిగే నీళ్ళల్లో వేసుకుంటే ఒక 5 నిమిషాల్లో ఇది అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని ఇవి ఒక 70% ఉడికే వరకు ఈ రైస్ని మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడికితే మళ్ళీ మనం దమ్ము వేస్తాం కాబట్టి రైస్ అనేది మరీ మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా కొద్దిగా 70% ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్లో మనం ఆ రైస్ అనేది దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మనం సిమ్లోనే ఉడికించాం కాబట్టి లోపల వరకు చక్కగా ఉడుకుతుందండి. చికెన్ అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా రైస్ని మొత్తం అంతా ఇలా పైన వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఇక్కడ కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ కోసం వేసానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ కూడా ఉంది, ఇది పైన కూడా ఈ విధంగా చల్లేసుకున్న తర్వాత దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీని మీద వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు లో టు మీడియంలో ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఒక 15 నిమిషాల పాటు మనం ఉడికించేసుకోవాలి. అంతేనండి. మీకు 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఈ చికెన్ బిర్యానీ రెసిపీ అయితే చూసారు కదా ఎంత చక్కగా ఉడికిందో. కరెక్ట్గా 15 మినిట్స్లో ఈ విధంగా మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.
చక్కగా పొడి పొడిగా వచ్చిందండి. బిర్యానీ అయితే చక్కగా ఉడికిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.